నమస్కారం, ఏడీబీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా సెట్టింగులు. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె. శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే. ప్రభుత్వం దిగొచ్చేలా కృషి చేస్తానన్న పాయల్ శంకర్. జిల్లా కేంద్రానికి చేరుకున్న అయోధ్య రాముని స్వర్ణ పాదుకలు. గోపాలకృష్ణ మఠం నుండి ఆయుధ చండీ యాగశాల వరకు శోభాయాత్ర. భవ్యరాముని పాదుకలను దర్శించుకుని మహదానందం పొందిన భక్తజనం. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రీతిప్రాత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పండుగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుండే క్రైస్తవులు ప్రార్థనా మందిరాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపే విధంగా పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించారు. చర్చి ఫాదర్ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును వేడుకున్నారు. ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనా మందిరాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలిపేలా అందంగా చర్చిలను అలంకరించారు. విద్యుత్ కాంతుల నడుమ ప్రార్థనా మందిరాలకు నూతన శోభ సంతరించుకుంది. మంగళవారం రాత్రి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. దీంతో చర్చి ప్రాంగణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాత్రివేళ విద్యుత్ కాంతుల అలంకరణ నడుమ అలంకరించిన ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టే విధంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాము అధికారంలోకి వస్తే ఛాయ్ తాగేలోపు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇంకా ఛాయ్ తాగడం ముగియలేదని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్ష బుధవారంతో 16వ రోజు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఎన్రాల నగేష్, వేణుగోపాల్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, పార్థసారథి, దేవదర్శన్, ప్రకాష్, ప్రియాంక, రాజన్న, శ్రీకాంత్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సందా అశోక్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శులు ఏ నవీన్ కుమార్ సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా సమస్యలను పరిష్కరించాలని, అప్పటి వరకు టీఎన్జీఓ సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీయూ జిల్లా అధ్యక్షుడు సోగల సుదర్శన్, వార్డెన్ సంఘం అధ్యక్షుడు నరసింహులు ఓంప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు సంజీవ్, కార్యదర్శి ధర్మయ్య, టీఎన్జీఓ బాధ్యులు తిరుమల్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు అమ్మకున్న హామీని సీఎం గ్యారెంటీ, డిప్యూటీ సీఎం గారి హామీని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హామీని 10 నిమిషాల ముందు కాల్ చేసిన వెంటనే అక్కడికి హైదరాబాద్ లో పిలిపించుకొని మాకు సంబంధించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి, ఉద్యోగాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించితే హక్కులు సాధించుకోవచ్చని కాంగ్రెస్ను గెలిపిస్తే గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. సమగ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న టీపీసీసీ హోదాలతో సీఎం రేవంత్ రెడ్డి ఛాయ్ తాగేలోపు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ ఉద్యోగుల రెగ్యులర్ విషయమై సీఎంకు లేఖ రాస్తామన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయమై చర్చించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అదొక సామెత ఉన్నది కదా, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించితే ఎంతో కొంత మార్పు జరుగుతుంది నేను అనుకున్నాను. నేను మొన్న జరిగినటువంటి శాసనసభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక విషయాలు చెప్పిన. మీ మీద రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని మీ పార్టీ నచ్చినా నచ్చకపోయినా, మీ విధానాలు నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఆలోచనతో మాత్రం మీరు ఓటేసిండ్రు. మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పింది. పలానా రవీందర్ మొన్న మా రాష్ట్ర జేఏసీ మేము అంత వస్తున్నామనంటే నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దాదాపు అక్కడ క్వార్టర్లో 1 గంట కూర్చున్నా. నాకు కొన్ని విషయాల మీద అనుమానం ఉంటే ఆ విషయాల మీద చర్చ చేసిన. నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అసెంబ్లీలో నోటీసు కూడా ఇచ్చిన. కానీ ప్రభుత్వం దానికి చర్చకు సమయం ఇవ్వలేదు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు కూడా అధైర్యపడకండి. భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉన్నది. పలానా రవీందర్ చెప్పినట్టు నేను ఈ రోజే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల ద్వారా ప్రభుత్వానికి బహిరంగ లేఖ ఉత్తరం రాయిస్తాను. తాంసీ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ జీవన్ రెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన డీఎస్పీకి ఎస్ఐ రాధిక పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పరిసరాలను పరిశీలించారు. పట్టుబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్ఐ రాధికతో పాటు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, రమేష్, సిబ్బంది చిరంజీవి, రామారావు, శ్యామల, భాస్కర్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల గురించి విద్యా సంస్థలలో, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వార్షిక ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈరోజు తామ్ సిపిఎస్ ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సిబ్బంది అందరూ కూడా ప్రజెంట్ గా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు, రికార్డ్స్ వాటన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది, ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేరాల నివారణకు, యాక్సిడెంట్ల నివారణకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి జిల్లాతో అవినాభావం సంబంధం ఉందని జాతీయ రహదారి నిర్మాణంతో పాటు సుజలాధార పథకానికి బేలా మండలం నుంచి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాజ్పేయి శత జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి, జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, వేణుగోపాల్, లాలామున్నా జ్యోతిరెడ్డి, మయూరచంద్ర, ప్రవీణ్, బీసిరెడ్డి, రాకేష్, సోమరవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంటరీగా భారతదేశానికి ఆయన అనేక సేవలు అందించారని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంతో పాటు సుజలధార పథకానికి బేలా మండలం ఆవాల్పూర్ నుంచి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వాజ్పేయి ఆలోచనల విధానాలకు అనుగుణంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి దిశగా పథకాలను అమలు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిందన్నారు. ఈ దేశ ప్రజల ప్రశంసలు పొందినటువంటి ఆ యొక్క మహానుభావుడు, ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆదిలాబాద్కు ఒక అవినాభావ సంబంధం. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ను సందర్శించడం, ఆదిలాబాద్లో ఒక రాత్రి బస చేయడం, ఈరోజు ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి 4 లైన్ల 4-వే దేశంలో మొట్టమొదటిసారిగా రోడ్ల విస్తరణలో మార్పులు వచ్చినప్పుడు మొట్టమొదలుగా ప్రారంభించినటువంటి ఇప్పుడున్నటువంటి NH-44, NH-7 ఆ రోజుగా ఈ జిల్లాకు గొప్ప రోడ్డు సౌకర్యం అవకాశం రావడం అది వాజ్పేయి గారి చలవ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ స్వర్ణ పాదుకల ఊరేగింపు బుధవారం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగింది. ముందుగా స్థానిక డైట్ మైదానంలో కొనసాగుతున్న శ్రీ వైష్ణవ ఆయుత చండీ యాగం వద్ద భక్తుల సందర్శన కోసం పాదుకలను ఉంచారు. అనంతరం ఊరేగింపు నిర్వహించి అయోధ్యకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి యోగానంద సరస్వతి, హిందూ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, స్వామియే శరణమయ్యప్ప అంటూ తాంసీ వీధులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. అయ్యప్ప దీక్షాధారుల ఆధ్వర్యంలో బుధవారం తాంసీ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపును అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ ఊరేగింపులో భక్తులు అయ్యప్ప స్వామి భక్తి సంకీర్తనలు, గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. దారి పొడవునా భక్తులు పల్లకీని దర్శించుకుని స్వామివారిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సోమ పుచ్చరెడ్డి, గంగారెడ్డి, నరేష్ రెడ్డి, వసంత్, రాజన్న, వెంకన్న, దేవారెడ్డి, కాంతారెడ్డి, రాజశేఖర్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి జూకంటి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా అయ్యప్ప స్వామి దీక్షలు చేపడుతూ అయ్యప్ప పల్లకి ఊరేగింపు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగానే గ్రామంలో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగింపు చేపట్టామన్నారు. గ్రామస్తులందరిపై స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప
శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి మండల కాల దీక్షలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తాంసి గ్రామంలో 50 స్వాముల వరకు మాలధారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బుధవారం 25/12/2024 రోజున గ్రామంలో పురవీధుల గుండా అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సామాజిక కార్యక్రమాలు టీయూటీఎఫ్ చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం 2025కు సంబంధించిన సంఘం క్యాలెండర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. వాటి పరిష్కారం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనలు అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై అసెంబ్లీలో చర్చించడంతో పాటు సీఎంకు ప్రత్యేకంగా విన్నవిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల చిరం, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్, ఉపాధ్యక్షుడు ప్రఫుల్ చంద్రారెడ్డి, మండలాల బాధ్యులు రాథోడ్ బలిరాం, ముసుగు సంజీవ్ రెడ్డి, పెంట చంద్రమోహన్, యాల లింగారెడ్డి, పండరినాథ్, నాగన్న, చాట్ల స్వామి, భోజారెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుండి స్థానిక సెయింట్ థామస్ చర్చిలో ఫాదర్ జోమన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టారు. యేసు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా ప్రత్యేకంగా అలంకరించిన పశువుల పాకలో బాలయేసు ప్రతిమను ఉంచి ఆరాధించారు. అనంతరం ఫాదర్ జోమన్ దైవ సందేశాన్ని చదివి వినిపించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆరాధకులకు అప్పంతో కూడిన దివ్య ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోజ్, వినోద్, సుభాష్, ప్రదీప్, థామస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాల దిక్సూచి, పోరాటాల సారథి, కష్టజీవుల గొంతు సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు 2025 జనవరి 25-28 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ పార్టీ జిల్లా కార్యదర్శి పూసం సచిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేలా మండలం పాటంగూడ గ్రామంలో మహాసభల ప్రచార కరపత్రాలు విడుదల చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు పూసం సచిన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించేది ఎర్ర జెండాని అని, అందులో సిపిఎం పార్టీకి ప్రత్యేక విశిష్టత ఉందని అన్నారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, ఆదివాసీల సమస్యలపైన ఈ మహాసభ చర్చించనుంది. అట్లాగే ఈ 3 ఏళ్ల కాలంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు, వాటి అనుభవాల గురించి కూడా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తులో 3 ఏళ్ల కాలంలో చేయాల్సిన పోరాటాల గురించి ఈ మహాసభల్లో తీర్మానాలు, అదేవిధంగా అనేక కార్యాచరణ రూపొందించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, బేల మండల ప్రజలు, అదేవిధంగా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నది. చాలా మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయనే దాని గురించి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అని చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేపట్టాలా, అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఇండ్లు కేటాయించాలా. అట్లాగే రైతు రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయాలా, రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలా.
అట్లాగే వాళ్ళు ఏదైతే ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని వాగ్దానం చేసిందో వాటిని అమలు జరపాలా. అట్లాగే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామనే దాని గురించి ప్రకటించారు. వాటికి ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని, అట్లాగే ముఖ్యంగా ఆదివాసీలు పోడు సాగు చేస్తున్న వాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పోడు పట్టాలు ఇచ్చింది, చాలా మందికి రాలేదు. పోడు పట్టాలు ఇవ్వాలా, వాటికి బ్యాంకు రుణాలు ఇవ్వాలా. బ్యాంకు రుణాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి బ్యాంకు రుణాలు ఇవ్వాలా. ఈ డిమాండ్ల పైన ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించడం అనేది జరుగుతుంది. సమతా సైనిక్ దళ్ రాష్ట్రీయ శ్రమనేర్ సైనిక శిక్షణ శిబిరాన్ని ఆదిలాబాద్ అశోక బుద్ధ విహార్లో జనవరి 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర కమిటీ సభ్యుడు రవిచంద్ర జబాడే తెలిపారు. ఈ శిక్షణ శిబిరాన్ని ఉమ్మడి జిల్లా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో భారత రాజ్యాంగం తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఉంటుందన్నారు. 1926లో ప్రారంభించారు. ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో స్థానికంగా ఆదిలాబాద్ జిల్లాలో గత 2 దశాబ్దాల నుంచి ఈ సమతా సైనిక్ దళ ద్వారా పిల్లలకు అంటే స్టూడెంట్స్ కి 10 రోజుల ప్రశిక్షణ శిబిరం ఈ రిపబ్లిక్ క్యాంప్ ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులందరూ ఈ వచ్చే నెల జనవరి 17/1/2025 నుంచి 26/1/2025 వరకు ఈ 10 రోజుల ప్రశిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కనుక పిల్లలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకంగా ఈ పిల్లలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం మీద అవేర్నెస్ ఉంటుంది. కనుక విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఈ 10 రోజుల ప్రశిక్షణ శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తర్వాత 26/1/2025 అంటే క్లోజింగ్ కార్యక్రమము స్థానికంగా బుద్ధ విహార్ కైలాష్ నగర్ లో ఉంటుంది. కనుక అత్యధికంగా ఈ కార్యక్రమంలో ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని తలమడుగు మండలంలోని లింగి వృద్ధాశ్రమంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన పథకం తీసుకువచ్చి మారుమూల గ్రామాలకు రోడ్లను వేసిన ఘనత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి చెందుతుందన్నారు. పరిపాలన దక్షత, కార్గిల్ యుద్ధం సమయంలో ఆయన తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఈ కార్యక్రమంలో లింగి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు స్వామి, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షులు ధనుంజయ్, యువజన సంఘం అధ్యక్షులు దాతాజీ కిరణ్, జక్కుల ప్రభాకర్, ముత్యాల దేవన్న, నాగార్జునారెడ్డి, మందాడి ఉత్తమ్, శ్రీకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ₹10 వాళ్ళ అడ్మిషన్ ఫీజు 10 లక్షలు కాదు 50 లక్షల ఆపరేషన్ కూడా. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలు చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా సెట్టింగులు. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే, ప్రభుత్వం దిగొచ్చేలా కృషి చేస్తానన్న పాయల్ శంకర్.
జిల్లా కేంద్రానికి చేరుకున్న అయోధ్య రాముని స్వర్ణ పాదుకలు గోపాలకృష్ణ మఠం నుండి ఆయుధ చండీ యాగశాల వరకు శోభాయాత్ర భవ్యరాముని పాదుకలను దర్శించుకుని మహదానందం పొందిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.